ఓకే అండి. అందరికీ నమస్కారం. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం జాబ్ క్యాలెండర్లు. ఇలాంటి నేపథ్యంలో ఆల్రెడీ 30 ఏండ్ల పోరాట ఫలితంగా రాష్ట్ర గవర్నర్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకి ఇక్కడ ఆమోదం తెలపడం జరిగింది. నేడో ఈరోజు రేపో ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా రాబోతున్న నేపథ్యం, త్వరలోనే మేము జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ముందుకెళ్తాం, మాపై ఉన్న విమర్శలను తిప్పి కొడతాం, నిరుద్యోగులు మేము అండగా నిలబడతామనే యొక్క లక్ష్యంతో త్వరితగతిన గవర్నర్ ద్వారా ఈ బిల్లును ఆమోదించి ఈ దేశంలోనే తొలిసారిగా ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఇన్ని రోజుల పాటు జాబ్ క్యాలెండర్ అనేది ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క వల్ల లేట్ అయింది. చాలామంది నిరుద్యోగుల మన మీద నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని కలిగించాలంటే మనం త్వరితగతిన నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ నెల ఆఖరు లోపే నోటిఫికేషన్ లేక ప్రకటన రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ ఈ మధ్య వెలువడిన యొక్క గ్రూప్ 1 ఫలితాల్లో 1:2 పిలవడం జరిగింది. 16వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ధ్రువపత్రాల యొక్క పరిశీలన ఉంటుంది. 1:2 పిలిచారు. ఈ గ్రూప్ 1 ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎమ్మటే గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 2లో కూడా అట్నే ధ్రువపత్రాల పరిశీలన, ఆ తర్వాత గ్రూప్ 3. ఈ విధంగా ఇచ్చుకునే లోపు మరి నోటిఫికేషన్, ఇన్ని రోజులు నోటిఫికేషన్ అందుకే ఆగిపోయింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తర్వాత త్వరలో నోటిఫికేషన్ల ప్రకటన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. గెజిటెడ్ నోటిఫికేషన్ రాగానే ఇస్తామంటున్నారు. రోస్టర్ పాయింట్ల విధి విధానాల యొక్క కసరత్తు కూడా ప్రజెంట్లీ జరుగుతుంది. మన మీద నిరుద్యోగుల నమ్మకం ఉండాలంటే తప్పకుండా ఈ మూమెంట్లో మనం ఇద్దాం, నోటిఫికేషన్లు ప్రకటిద్దాం. ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి వెయిట్ చేస్తున్న పోస్టులో కూడా ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. గ్రూప్ 1 యొక్క వివిధ కేసుల యొక్క మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా 1:2లో పిలిచారు. ఈ నెల 16వ తారీఖు నుండి జరుగుతుంది. అంటే ధ్రువపత్రాల పరిశీలన. ఈ టీజీపీఎస్సీలో 2000 ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలి. త్వరితగతిన ప్రజెంట్లీ 5000 డిఎస్సీలకి, డిఎస్సి టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలి. 11,000 పోలీస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇద్దామనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన జరిగింది. ఏప్రిల్ నుండి నోటిఫికేషన్లు అనుకున్నారు. కానీ వర్గీకరణ వల్ల లేట్ అయిపోయింది. చాలామంది నిరుద్యోగుల్లో ఏమైంది జాబ్ క్యాలెండర్ ఏమైంది అనుకున్నారు. గవర్నర్ సంతకంతో ఇక జాబ్ క్యాలెండర్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యం. 50 సార్లు ఇక్కడ ఒక పేదింటి అమ్మాయి, నిరుపేద యొక్క అమ్మాయి సార్, ఒక ప్లాన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తే నువ్వు ఈజీగా క్యాచ్ చేయగలుగుతావు. నాకే కష్టాలు ఉన్నాయి, నేనే కష్టపడుతున్నా అనే ధోరణి కాకుండా ఒక కాంపిటేటివ్ మీద నిలబడితే ఏదో రోజు ఖచ్చితంగా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళగలుగుతావు. గతంలో ఎక్కడ విఫలమైనవు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎక్కడ దూరమైనావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పర్టికులర్ యొక్క ఒకే
ఒక మెటీరియల్ అక్కడ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. లక్షల మందిలో నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఎన్ని లక్షల మంది రాసి సంబంధం లేదు, ఎన్ని పోస్టులు సంబంధం లేదు. ఆడ 5 పోస్టులున్నా ఆ జాబ్ నీదే, ఆ జాబ్ నువ్వే. అందుకే ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 1కి 2 సార్లు అక్కడ ప్రాక్టీస్ చేయండి. పేపర్లు అంతా ఆషామాషి లేవు. పోటీ పరీక్షల పేపర్లు అక్కడ చాలా హార్డ్గా అడుగుతున్నాడు, చాలా కఠినంగా అడుగుతున్నాడు. బయట చెప్పేదాన్ని వేరు, అక్కడ ఎగ్జామ్లో అడిగే విధానం వేరు. కాబట్టి ఒక క్వాలిటీ మెటీరియల్తో మీరు ముందుకెళ్ళండి. ఒక నిరుపేద విద్యార్థులకి, మారుమూల సైతం విద్యార్థులకు కూడా మనం క్వాలిటీ సబ్జెక్ట్ను అందించాలి. మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా తీర్చిదిద్దాలనే యొక్క లక్ష్యంతోనే తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ పేపర్లు చూసిన తర్వాత లేదు, వీటి వల్ల చాలామంది విద్యార్థులు బయట నష్టపోయారు నమ్ముకొని వివిధ పుస్తకాలు చదివి. అందుకే మనం నమ్ముకున్న విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ఇద్దాం, ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను అందిద్దామనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుండి నీకు క్వశ్చన్ లేని ఎగ్జామ్లో పేపర్ ఉండదు. చదువు ఎవడబ్బా సొత్తుగా సార్. ఒకసారి ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే ఒక విజేతగా నిలబడగలగాలి. చూడండి సార్, ఈ మేడం చూడండి సార్, 50 సార్లు రక్తం ఎక్కించుకొని 5 ఉద్యోగాలు సాధించా. తాజాగా గ్రూప్ 1లో స్టేట్ ర్యాంకు 604, ఎస్సీ విభాగంలో 25వ ర్యాంక్, అంటే రాష్ట్ర స్థాయిలో ఎస్సీ జనరల్ విభాగంలో 25వ ర్యాంకు, మహిళా విభాగంలో 7వ ర్యాంకు దక్కించుకుంది సార్. ఇక్కడే ఖమ్మం డిస్టిక్ అండి. ఖమ్మం జిల్లాలో నిరుపేద పల్లె ప్రాంతంలో జన్మించిన వ్యక్తి అండి. అక్కడ గురుకులాలో చదువుకొని ఇక్కడ ఉస్మానియాలో పీజీ చేసి, టీటీసీ బీఈడీ చేసి, సివిల్స్ ఇతర పోటీ పరీక్షలకి పోటీలో ఉండి ఒకవైపు అనారోగ్యం, తీవ్ర రక్తహీనత, ఒకవైపు అనారోగ్యం, అంటే తరచుగా రక్తం తగ్గిపోయి కాళ్ళు చేతులు వాచేవి, దాని తోడుగా తలనొప్పి, ఎముకల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో కూడా అయినా కూడా వెనకాడలే. నాకు 4-5 ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకో ఉద్యోగం ఎందుకు అనుకోలే, అయినా కూడా ప్రిపేర్ అయ్యింది సార్. ఇక్కడ జంగం జ్యోతి శిరీష సార్, జంగం జ్యోతి శిరీష 5 ఉద్యోగాలు సాధించింది సార్. అందుకే నువ్వు కాంపిటీట్లో నిలబడితే, కాంపిటీటర్ మీద రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు. కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే నువ్వు ఒక విజేతగా నిలబడగలుగుతావు, నువ్వు ఒక విన్నర్గా ఉంటావు. ఎన్ని ఆటుపోటలు వచ్చినా కాంపిటీట్ నువ్వు వదులుకోవద్దు, అదేవిధంగా కంటిన్యూ చేయి. ఈసారి 100% అనేది జాబ్ ఉంటుంది. ఇక్కడ చూడండి సార్, ఒకవైపు అనారోగ్యం, ఒకవైపు తల్లిదండ్రుల యొక్క పేదరికం, ఒకవైపు చదువుకోలేక పట్టుదల, ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ 4కు జాబ్కి ఎంపికైంది. ఓకే, గురుకుల టీచర్కు టీజీటీ ఎంపికైంది సార్. ఇక్కడ బీసీ గురుకుల ఉపాధ్యాయునిగా చేరిన 3 నెలల తర్వాత డిఎస్సి ఫలితాలు వచ్చినాయి. డిఎస్సిలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ యొక్క జాబ్ సెలెక్ట్ అయింది. ప్రజెంట్లీ వైరా ప్రభుత్వ బాలిక పాఠశాలలో ఉంది. ప్రజెంట్లీ గ్రూప్ 1లో ఇక్కడ 450.5 మార్కులు ఇక్కడ సాధించింది. ఇవాళ ఒక ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించబోతుంది. అందుకే మనకంటూ ఒక విజన్ ఉండాలి, మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఒక కాంపిటేటివ్ మీద అవగాహన ఉంటే, ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తే నువ్వు ఈజీగా సక్సెస్ఫుల్ అవుతావు. నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి. రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా, ఇక రావా, ఇది కాదు. మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతున్నాం, క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంది, మనం ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ విఫలమవుతున్నాం, ఎక్కడ కోల్పోతున్నాం, ఎక్కడ దూరం అవుతున్నాం,
కాబట్టి ఇలాంటి యొక్క పరిస్థితుల్లో నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి 100% చదువుతున్న ప్రతి ఒక్కరూ జాబ్ ఉండాలి. చదువు ఎవడబ్బా సొత్తుగా సార్ ఇక్కడ. ఇలా ఒక్కొక్కరు 5:30కు రీడింగ్ హాల్ పోయి రాత్రి 11 రూమ్కి వస్తున్నారు సార్. ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఆ విధంగా చదువుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక ఆఫీసర్ ఉండాలి. నీ సిగ్నేచర్ కోసం 100 మంది లైన్లు కట్టే రోజు రావాలి. ఆ రోజు కోసమే మీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ శిరీషలాగా కష్టపడి చదవండి. రేపటి విజేతలు మీరే. త్వరలో రాబోతున్న యొక్క నోటిఫికేషన్ల యొక్క నేపథ్యం ఇప్పటి నుంచే నీ ప్రిపరేషన్ ఇక్కడ స్టార్ట్ చేయండి, మీ ప్రిపరేషన్ ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇక ఆలస్యం చేయొద్దు, ఇక వెయిట్ చేయొద్దు, ఇక చదవండి, స్టార్ట్ చేయండి. ఇక ఎప్పుడైనా రావచ్చు. ఒకప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే సంవత్సరాల తరబడి ఎప్పుడైద్దో తెలియపోయేది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ జరిగిపోతుంది. వెంటనే 10 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. 15 రోజుల్లో పోస్టింగ్ ఇస్తున్నారు. మన డిఎస్సి మనం చూసాం, తెలంగాణ యొక్క డిఎస్సి. కాబట్టి ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి, నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి విఫలం కావచ్చు, ఈసారి విఫలం కావు. ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే. ఈసారి నోటిఫికేషన్ నీ కోసమే రాబోతుంది. నువ్వే ఒక విన్నర్గా నిలబడగలగాలి. ఇక స్టార్ట్ చేయండి. క్వాలిటీ మెటీరియల్ తీసుకొని ఇక కూర్చోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, రాబోయే నోటిఫికేషన్లో నిన్ను ఒక ఆఫీసర్గా చూడాలి. టోటల్ ఎనఫ్ అండి. మన యాప్లో ఇక్కడ పర్చేజ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేయండి. మీకు కావలసిన యొక్క క్లాసెస్ మన యొక్క యాప్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.